పురాతన కాలంలో మహాజ్ఞాని అయిన యజ్ఞవల్క్య మహర్షి తన గురువు వైశంపాయన వద్ద విద్యాభ్యాసం చేసేవాడు. అతని ఎంతో తెలివైనవాడు, కాని కొద్దిగా గర్వం కూడా కలిగియుండేది. ఒకరోజు గురువు యజ్ఞం నిర్వహించేందుకు శిష్యులను పిలిచాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు, నేనే ఒక్కడే ఈ యజ్ఞాన్ని పూర్తి చేయగలను అని గర్వంగా అన్నాడు. ఈ మాటలు విని గురువు కోపంతో, నీవు గర్వంతో నన్ను అవమానించావు, నేను నేర్పిన యజుర్వేదాన్ని తిరిగి ఇవ్వు అని శపించాడు. గురువు ఆజ్ఞను గౌరవించిన యాజ్ఞవల్క్యుడు తనకు నేర్పిన యజ్ఞుర్వేద జ్ఞానాన్ని తిరిగి ఇచ్చాడు. అలా ఒక్కసారిగా అతను జ్ఞానంలేని స్థితిలోకి చేరిపోయాడు. జ్ఞానం కోల్పోయిన యాజ్ఞవల్క్యుడు తీవ్రంగా బాధపడ్డాడు. అప్పుడు తన తప్పు తెలుసుకుని వినయంతో దైవాన్ని ఆశ్రయించాడు. అతను సూర్యభగవానుని ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ప్రసన్నమైన సూర్యుడు అతనికి శుక్ల యజుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాని యాజ్ఞవల్క్యుడు అర్థం చేసుకున్నాడు, జ్ఞానం మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టే వాక్పటుత్వం, స్మరణశక్తి కూడా అవసరం. అప్పుడతను సరస్వతీదేవిని భక్తితో ప్రార్థించాడు. ఆ భక్తినుంచి పుట్టింది పవిత్రమైన సరస్వతీ స్తోత్రం. యా కుందేందు తుషారహార ధవళా. ఈ స్తోత్రాన్ని భక్తితో జపించగా అతనికి అపారమైన జ్ఞానం, వాక్చాతుర్యం మరియు దివ్యకాంతి లభించాయి. యాజ్ఞవల్క్య మహర్షి మళ్లీ మహాజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు.